హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం సరికొత్త వీడియోతో వచ్చేసాం. అండ్ ఈరోజు ఏం చేయబోతున్నాం? మహావతార్ నరసింహ అఫీషియల్ తెలుగు ట్రైలర్ వచ్చింది అనమాట. మొత్తం యానిమేటెడ్ ఉంది, దాన్ని క్రియేట్ కాబోతున్నాం. దానికా ముందు ప్రేక్షకులందరికీ హ్యాపీ గురు పూర్ణిమ. లెట్స్ డైవ్ ఇంటు ద వీడియో. ఓం బ్రహ్మదేవాయ నమః. నీవు నిస్సందేహంగా మహాబలశాలివే. నా సోదరుణ్ణి వధించిన ఆ విష్ణువు ఇంకా జీవించే ఉన్నాడు. విష్ణువుతో పోరాడాలంటే నువ్వు ఓం బ్రహ్మదేవాయ నమః. కళ్ళు తెరువు. హిరణ్యకశిప క్రేజీ అసలు చెప్తున్నా కదా. అంటే నరసింహస్వామి రాక ముందు వరకు ట్రైలర్ ఒక లెక్క, నరసింహస్వామి వచ్చినాక ఇంకా వేరే లెవెల్ వెళ్ళిపోయేది. అసలు చూసినావా ఎఫెక్ట్స్ ఎంత మంచిగా ఉన్నాయో ఇవి చూడు. ఒక యానిమేటెడ్ మూవీ గూస్ బంప్స్ తీసుకొచ్చిందిరా. అదే కదా, ఆ బీజిఎం అంటే ఆ ఏమంటారు యాక్షన్ సీక్వెన్స్ లిటరల్ అంటే ఇది చూస్తుంటే ఇప్పుడు అనిపిస్తుంది ఏంటంటే ఇది ఇంకా థియేటర్ రిలీజ్ కాబోతుంది. ఇది ఆ థియేటర్ లో పోయి ఆ సౌండ్ కి, డాల్బీ అట్మాస్ సౌండ్ కి బిగ్ స్క్రీన్ మీద చూస్తుంటే ఈ ఫైట్ సీక్వెన్స్ వేరే లెవెల్ ఉంటది తెలుసా, వేరే లెవెల్ అసలు. నిజంగా అసలు ఇట్లాంటి మూవీస్ థియేటర్ లో ఎక్స్పీరియన్స్ చేస్తే క్రేజీ ఉంటది. అదే కదా, చూడు ఈ నుండి పర్టికులర్ గా ఇగో నరసింహస్వామి వచ్చి ఈ నుండి ఫైట్ సీక్వెన్స్ అయితే నెక్స్ట్ లెవెల్ వెళ్ళిపోయింది అసలు. మ్యూజిక్ మన శామ్ సిఎస్ ఇంకా డేంజర్ ఇస్తాడు. అదే కదా, యాక్చువల్లీ యానిమేటెడ్ మూవీస్ లో ఇట్లాంటి ఎలివేషన్ సీన్స్ చేయాలంటే చాలా కష్టం. అవును, వాళ్ళు మెయిన్ గా యానిమేటెడ్ మూవీస్ లో మనకి ఏంటంటే ఎమోషన్ అంటే చాలా ఎక్కువ కనెక్ట్ కామన్నమాట. ఎమోషన్ అంత తక్కువ ఉంటది, ఎందుకో కొంచెం డిస్కనెక్ట్ అయి ఉంటాం. కానీ నాకు ఈ ఫస్ట్ యాక్చువల్ గా ఈ గ్లిమ్స్ ఇంకా వేరే కొన్ని టీజర్స్ వచ్చినాయి కదా, అంటే అప్పుడు ఏమనిపించింది నాకు, ఏముంది ఎక్కువ కరెంట్ అంత ఏం అనిపిస్తలేదు, నార్మల్ లాగా అన్ని యానిమేటెడ్ మూవీస్ లానే అనుకున్నా. కానీ ఇక్కడ ఇప్పుడు ఈ ట్రైలర్ చూసినాక అనిపిస్తుంది, ఏంది షిర్రా అనిపిస్తుంది. అంటే ఆ ఎమోషన్స్ కూడా కనెక్ట్ అవుతుంది. చూడు, నరసింహస్వామి ఇట్లా వచ్చి ఇట్లా అంతం చేయడం అవన్నీ కూడా బాగా చూపించారు. స్టోరీ ఆల్రెడీ మనకు తెలిసిందే, స్టోరీ తెలిసిందే, కానీ వాళ్ళు చూపించే విధానం, యానిమేటిక్స్ అన్ని కూడా చాలా బాగున్నాయి. ఎందుకంటే బేసికల్లీ ఇట్లాంటి యానిమేటెడ్ మూవీ ఆడియన్స్ పిల్లలు ఉంటారు. సో వాళ్ళ కోసం అని చెప్పి నరేషన్ కొంచెం స్లో డౌన్ చేస్తారు. అండ్ సినిమాటిక్ గా అంత లిబర్టీ తీసుకొని అంత ఎలివేషన్స్ ఇవ్వరు. బట్ ఇది మాత్రం అన్ని ఏజ్ గ్రూప్స్ కి కవర్ చేయడానికి, ఒక సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ ఇవ్వడానికి అన్నట్టు తీసిరు. ఇది చూసినావా ఇక్కడ సెట్ ఇవన్నీ కూడా ఎన్వైరన్మెంట్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉన్నాయి. చాలా బాగా బిల్డ్ చేసారు ఎన్విరాన్మెంట్ అంతా. ఇక్కడ ఇదొకటి, మళ్ళీ ఈడ ఇప్పుడు జైజెంట్ ఇది వస్తుంది చూడు. ఈ సెట్ ఎంతో మాట్లాడదంటే ఈ ఉంది ఎన్విరాన్మెంట్ చాలా బాగా బిల్డ్ చేసేది. చాలా వాస్ట్ ఎన్విరాన్మెంట్స్ ఉన్నాయి, అవి చాలా బాగా చేసేది. సో మెయిన్ గా ఈ స్టోరీ అనేది మన అందరికి తెలిసిందే, ఎలా హిరణ్యకశిపుడు విష్ణువుతో పోరాడానికే బ్రహ్మదేవుడి దగ్గర వరం తీసుకుంటాడో. కానీ తనకు పుట్టబోయే బిడ్డ ప్రహ్లాదుడికి విష్ణు మీద చాలా భక్తి ఉంటుంది. అది నచ్చక హిరణ్యకశిపుడు ప్రహ్లాదుడిని చంపాలనుకుంటాడు. ప్రహ్లాదుడికి ఉన్న భక్తి వల్ల విష్ణువు ఎలా నరసింహస్వామిలాగా అవతారం తీసుకొని హిరణ్యకశిపుడిని చంపుతాడు అన్నది స్టోరీ. కానీ ఈ స్టోరీని థియేటర్లో సినిమాటిక్ గా ఎక్స్పీరియన్స్ చేయడం నిజంగా క్రేజీ ఉంటుంది. స్పెషల్ గా ఈ ఏమంటారు ఈ లుక్స్ గురించి కూడా మనం చాలా మాట్లాడుకోవాలి. చాలా బాగా ఏమంటారు కాన్సన్ట్రేట్ చేసారు. అంటే ఇప్పుడు వీళ్ళు మాకేందంటే మెయిన్ గా మనము నరసింహస్వామి లుక్స్ ఏదైనా క్యారెక్టర్ వాళ్ళ లుక్స్ చూసి ఒక వీళ్ళు డేంజరస్ వీళ్ళ ఇట్లా అని చెప్పి ఇదైతే అనమాట. మాకు చిన్నప్పుడు నరసింహస్వామి లుక్స్ ఇట్లా గర్జిస్తాడు ఇట్లా అని చెప్పి కొన్ని అన్ని స్టోరీస్ ఇన్ని ఫొటోస్ చూసి అట్లా అనుకున్నాం కదా. సో వీళ్ళ ప్రతి ఒక్కటి కూడా అవన్నీ మనం చిన్నప్పుడు ఏవైతే అన్ని ఇది అనుకున్నామో ప్రతి ఒక్కటి కూడా బాగా చూపించారు అనమాట. సో దాని వల్ల కూడా ఇంకెక్కువ కనెక్ట్ అవుతాం మనం. చిన్నప్పుడు చూసిన ఫోటోలు అన్ని లైఫ్ లోకి వస్తే ఎట్లుంటుందో ఇప్పుడు చూస్తున్నాము. అట్లా లాస్ట్ కి వెళ్ళి నువ్వు ఎంత తోపైనా ఏమైనా కూడా నువ్వు తప్పు చేస్తుంటే మాత్రం దేవుడు ఏదో విధంగా వచ్చి శిక్షిస్తాడు. నువ్వు ఆ బ్రహ్మదేవుడి దగ్గర వరం తీసుకున్నా నువ్వు తప్పు చేస్తే నీకు శిక్ష పడాల్సిందే. అండ్ మెయిన్ గా ఇది ఒక సిరీస్, మన మహావిష్ణు అవతారాలు ఒక సిరీస్ కాబట్టి అందులో ఇది జస్ట్ ఒక రోల్, ఒక పార్ట్ మాత్రమే ఇది. అవును, మెయిన్ గా వీళ్ళు హంబాలే వాళ్ళు మొత్తం సిరీస్ ప్లాన్ చేసారు కదా, మొత్తం ఏమంటారు విష్ణు యూనివర్స్ మొత్తం అసలు ఏమేమి అవతారాలు ఉన్నాయి ఏంది అని చెప్పి ఒక్క ఇయర్ ఒక్కటి అని చెప్పి అయినప్పుడు రిలీజ్ చేసారు ఆల్రెడీ. చూద్దాం ఎట్లుంటుందో మరి. నేనైతే బిగ్ స్క్రీన్ లో ఇది ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నా, ఎందుకంటే స్పెషల్ గా ఈ ఫైట్ సీక్వెన్స్ కోసమే. ఆ లాస్ట్ వచ్చే ఏమంటారు ఫైట్ సీక్వెన్స్ అయితే గూస్ బంప్స్ ఇస్తాయి పక్క. అంటే యానిమేషన్ ఉంటది కదా,
కొంచెం అక్కడక్కడ కొంచెం ఆడ్ అనిపించింది, బట్ కవర్ అప్ అయిపోతాయి. ఎమోషన్ Okay, మెయిన్ గా ఎమోషన్ కన్వే అయిందంటే అవన్నీ ఏం పట్టించుకోమను. అదే కదా. చేతగా యాక్చువల్ గా ఇప్పుడు కొందరు ఏమంటారు అంటే ఇది అంతా జస్ట్ యానిమేటిక్స్, ఇదంతా అంటే స్టోరీ నిజం కాదు అది అంటారు. కాకపోతే అహోబిలం అని చెప్పి ఒక ప్లేస్ ఉంది, అదే ప్లేస్ లో ఇదంతా జరిగింది. ఆడ ఇప్పటి కూడా కొండ ఉంటది అనమాట. కొండపైకి వెళ్ళి చూస్తే ఆడ మన నరసింహస్వామి ఏ స్తంభం నుండి అయితే ఇట్లా వచ్చి మన హిరణ్యకశిపుని శిక్షించిండో ఆ ప్లేస్ ఇంకా అక్కడ ఉంది అనమాట. అంటే ఆ స్తంభము అదంతా కూడా అక్కడ ఉంది. కావాలంటే వెళ్ళి చెక్ చేసుకోండి. అంటే ఇవన్నీ కూడా అవతారాలు, మన విష్ణు అవతారాలు ఇవన్నీ. సో ఇది గైజ్ మేము మహా అవతార నరసింహ ట్రైలర్ లో అబ్జర్వ్ చేసింది. సో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్స్ లో మెన్షన్ చేసి చెప్పండి. అండ్ ఈ వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. సీ యూ, బై బై. Yes. ఆర్ట్స్ చూస్తావా? చిట్టా 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 చిట్టా